మనం కార్ పార్క్ చేసేసి ఇట్లా లోపలికి వచ్చినాము. దీని పేరు బ్రుక్లిన్ బ్రిడ్జ్ పార్క్ అంటారంట. సో ఈ పార్క్లోకి వచ్చినాము. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది అంతా కూడా. ఇక్కడ నుంచి ఇట్లా చిన్న చిన్న బోట్స్ ఉన్నాయి కదా, అట్లా వేరే చోటుకి వెళ్తూ ఉంటాయంట. ఒక $4 పెడితే వేరే బీచ్ దగ్గరికి వెళ్తాయంట, వేరే ప్లేస్కి. మనము ఇందాక దీనిపై నుండే ఈ బ్రిడ్జ్ పై నుండి ఇట్లా వచ్చినాము. ఇట్లా వచ్చి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఈ స్టాచ్యూ, దీనికి మనము ఎల్లుండి వెళ్తున్నాము, డే ఆఫ్టర్ టుమారో వెళ్తున్నాం. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. ప్రస్తుతానికి మేము వెకేషన్లో ఉన్నాము. టెక్సాస్ నుంచి న్యూయార్క్కి నిన్ననే వచ్చినాము. కొంచెం ఫ్లైట్ డిలే అవ్వడం వల్ల ఒక 2 hours లేట్ అయిపోయింది. అట్లనే ఎయిర్పోర్ట్లో మన రెంటల్ కార్ తీసుకోవడం వల్ల కూడా కొంచెం లేట్ అయిపోయింది అక్కడ. సో ఇక్కడికి రూమ్కి రావడానికి మనకి దాదాపు అంటే నైట్ 2 o'clock అయిపోయింది. మేము తిని పడుకునే లోపల 3 అయింది. అందుకోసమన్నా ఇప్పుడు కొంచెం లేట్గా లేచినాము. ఇప్పుడు 11:30 అయింది. ఇప్పుడు రెడీ అయ్యి కిందికి వెళ్తున్నాం. ఓకేనా? ఇదే మేమున్న రూమ్ అన్నమాట. ఇక్కడ నుంచి వ్యూ చూడండి. మన రూము 41st ఫ్లోర్లో ఉంది, 41వ అంతస్తు. సో ఇక్కడ నుంచి ఇట్లా ఉంది వ్యూ. ఈ హోటల్ ఇక్కడ మెయిన్ న్యూయార్క్కి మెయిన్ డౌన్ టౌన్ ఉంటుంది, అందులోనే ఉంటుంది. ఇక్కడ నుంచి టైమ్స్ స్క్వేర్ జస్ట్ 2 minutes వాక్ అనమాట. సో అంత దగ్గర, అందుకోసమనే ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది. కాకపోతే రూమ్ అయితే చిన్నగా ఉంటుంది. సరే వెళ్దామా? మన కార్ తీయాలంటే ఫస్ట్ తిన్న తర్వాత కార్ తీద్దాము బయటికి. సరేలే, మళ్ళీ వెళ్దాం. ఇదే లాబీ, ఇది హోటల్ లాబీ. ఈరోజు ఇంతమంది జనాలు వచ్చినారు. అప్పుడే జనాలు అందరు ఫుల్ వచ్చినారు కదా బయట కూడా. ఇదే మన హోటల్ షెరాటన్ న్యూయార్క్. ఇది మనము 41st ఫ్లోర్ అంట. ఇవి టోటల్ 50 ఏమో ఉన్నాయి. బయట అయితే ఏరియా ఇట్లా ఉంది, ఫుల్ బిజీ. ఇట్లా స్ట్రైట్ వెళ్తే టైమ్స్ స్క్వేర్ వస్తుంది. మనం ఈ న్యూయార్క్లో వచ్చేసి చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. మెయిన్ మనకు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంటుంది కదా. సో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, టైమ్స్ స్క్వేర్, అట్లే బ్రుక్లిన్ బ్రిడ్జ్, ఇట్లాంటి చాలా ఉన్నాయి. ఇప్పుడైతే మనము ఫస్ట్ తినడానికి వెళ్తున్నాము. దగ్గరలోనే ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉందంట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత, తిన్న తర్వాత ఎక్కడికి వెళ్దాం ఏమైనది డిసైడ్ అవుతుంది. యాక్చువల్గా అంటే ఫుల్ ప్లాన్స్ అయితే వేసేసి ఉంటుంది, కాకపోతే నిన్న లేట్ అవ్వడం వల్ల కొన్ని చేంజెస్ వచ్చినాయి అన్నమాట. సో అందుకోసమనే తిన్న తర్వాత ఆలోచిద్దామని ఫస్ట్ తినడానికి వెళ్తున్నాం. మన హోటల్ నుంచి మన ఇండియన్ రెస్టారెంట్ జస్ట్ ఒక 5 to 6 minutes ఉంటుంది వాకే. సో నడుచుకుంటా వెళ్తా ఉన్నాం. చూడండి, ఏరియా అంతా ఫుల్ బిజీగా ఉంది, ఫుల్ జనాలు కనిపిస్తున్నారు. మామూలుగా ఇంత జనాలు ఎక్కడ కనిపించరు. వేగస్లో కూడా ఉంటుంది ఇట్లా. అట్లనే ఇట్లా ఫుట్పాత్ పైన కూడా ఇట్లా ఫుడ్ ట్రక్స్ కూడా ఉంటాయన్నమాట. ఇట్లాంటివన్నీ కూడా ఇట్లా ఉంటాయి. ఇట్లాంటి బిల్డింగ్స్ కూడా ఉంటాయి, ఇట్లాంటివి కూడా. ఇవి రానన్నా, ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా రావాలా. ఫుల్ ట్యాక్సీలు ఎక్కువ, అన్నీ ఎక్కువ, జనాలు ఎక్కువ, ట్యాక్సీలు ఎక్కువ, బాగా ఫుల్ ర్యాష్ డ్రైవింగ్, అన్నీ హాంగ్స్ ఉంటాయి, హార్న్స్ కొడుతూనే ఉంటారు. పోలీసులు ఎక్కువ, సో జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి పోలీసులు కూడా ఎక్కువ ఉంటారంట. అంతేనా? లాజిక్. న్యూయార్క్లో ఇది చాలా ఫేమస్. ఇది బ్రాడ్వే థియేటర్. ఇది ఇందులో ఫుల్ షోస్ జరుగుతూ ఉంటాయి. చాలా పెద్ద పెద్ద ఫేమస్ షోస్ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది కూడా ఫేమసే, ద లేట్ షో అని. ఇది కూడా ఒక థియేటర్. ఇది on earth
ఇక్కడ ఇట్లాంటి బైక్స్ కూడా చాలా ఫేమస్. ఒక యాప్ ఉంటుంది, యాప్ని డెవలప్ చేసేసుకొని మనం దీన్ని రెంట్కి తీసేసుకోవచ్చు. ఈ రోడ్స్ దాటుకోవడమే చాలా కష్టంగా ఉంది. లాస్ట్కి అంతా నడుచుకుంటా వచ్చి ఇక్కడ వచ్చినాం. దీని పేరే మొగలాయ్ ఇండియన్ క్విజైన్. రండి, ఎట్లుంటుందో తెలియదు. రెస్టారెంట్ అయితే ఇదే, కొంచెము చిన్నగానే ఉంది. ఇంకా ఇంత మెయిన్ ఏరియాలో ఇంకా చిన్నగానే ఉంటుంది. హోటళ్ళు చిన్నగా ఉన్నాయి, ఇవి రెస్టారెంట్స్ చిన్నగా ఉన్నాయి. ఫస్ట్ అయితే హనీ కానీ మ్యాంగో లస్సీ వచ్చేసింది. ప్రస్తుతానికి మేము పన్నీర్ బటర్ మసాలా మఖనీ ప్లస్ నాన్స్ తీసుకున్నాము. ఇది తిన్న తర్వాత కడుపు ఖాళీ ఉంటే బిర్యానీస్ ఏమైనా తీసుకుందాం అనుకుంటున్నాం. ఇవి చూడ్డానికైతే బాగానే ఉన్నాయి, కాకపోతే తినడానికి ఎట్లా ఉన్నాయో చూడాలి ఒకసారి. పర్లేదురా, బాగున్నాయా? బాగానే ఉందంట. అవునా, ఓకేనా? అయితే రిమైనింగ్ ఏమైనా చెప్తాం. అయితే ఇప్పుడే తినడం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ హోటల్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాము. హోటల్ దగ్గరికి వెళ్ళేసి కార్ తీసుకొనేసి మళ్ళీ వెళ్ళాలి. ఇక్కడ అందరూ ఫొటోస్ తీసుకుంటా ఉంటారు, హోప్ అని. వీళ్ళు కూడా ఇక్కడ ఫొటోస్ తీసుకోవాలంట. దాని తర్వాత ఇక్కడే మన హోటల్. కార్ తీసేసుకొని మళ్ళీ బయటికి వెళ్ళిపోవాలి. మన కార్ కోసం వెయిటింగ్ అనమాట. ఇది మన హోటల్కి బ్యాక్ సైడే ఉంటుంది. ఇది వాళ్ళదే అంటారు, లేదు అటాచ్డ్ గరాజ్ అంటారు. కానీ పర్ నైట్కి $85 ఒక్కొక్క నైట్కి. అంటే ఒక్కొక్క నైట్కి ప్లస్ ఒక్కసారి లోడ్ పెట్టేసి ఒకసారి తీసేస్తే $85 అంటారు. $85 అంటే అప్రాక్స్గా 7,000 రూపీస్ వన్ నైట్కి 7,000 రూపీస్ పార్కింగ్కి. మన కార్ వచ్చేసింది. లాస్ట్కి మన కార్ వచ్చేసింది. ఒక 15 మినిట్స్ ఏమో వెయిట్ చేసినాం, అది కూడా ఈ టైంలో కాబట్టి. మార్నింగ్ అయితే ఇంకా ఎక్కువ టైం పడుతుంది. మన కార్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు మెయిన్ మనము ఇంపార్టెంట్ చూడడానికి వెళ్ళాలా అంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా ఇంపార్టెంట్ అనమాట. అది ఏంటంటే స్లైమ్ మ్యూజియం ప్లస్ హ్యారీ పాటర్ స్టోర్కి. సో ఈ రెండు వీరిద్దరికి చెప్పినా కదా నేను ఖచ్చితంగా పిలిచిపోతాను ఫస్ట్ పోతూనే అని. సో మనం మాట ఇస్తే మాట తప్పని మైసూర్ మహారాజా వంశం అది. సో అందుకోసమని ఫస్ట్ వీళ్ళ దానికి వెళ్తున్నాము. దాని తర్వాత ఈవినింగ్ ఇక్కడ టైమ్ స్క్వేర్కి ప్లస్ బ్రుక్లిన్ బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది. సో అక్కడికి అవన్నీ కూడా వెళ్ళాలా. ఫస్ట్ అయితే ఇప్పుడు ఫస్ట్ స్లైమ్ మ్యూజియంకి వెళ్తున్నాం. హనీగాడు హ్యాపీ. ఈ ఏరియా నుంచి అట్లా ముందుకు వెళ్తేనే ఇంకా టైమ్ స్క్వేర్ వస్తుంది. ఇంకా ఇదంతా ఈ ఏరియా అంతా టైమ్ స్క్వేర్ అనొచ్చు, అంతే కదా? ఇదే మెయిన్ టైమ్ స్క్వేర్. ఇక్కడ కూర్చొని చూస్తూ ఉండొచ్చు. మన ఇండియాలో స్విగ్గీ ఇట్లాంటివి ఉంటాయి కదా, అట్లనే ఇక్కడ డోర్ డాష్ అని ఫేమస్. ఇది డోర్ డాష్ ఒకటి, గ్రబ్ హబ్ ఉంటుంది. ఇవి రెండు ఫేమస్ అన్నమాట. వీళ్ళు సైకిల్లో వెళ్తారు డెలివరీస్కి. ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు ఆర్డర్స్కి. ఆ సైకిల్లో వెళ్తారు. ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ ఉంది. ప్లస్ మెయిన్ ఇందాక చెప్పినా కదా, ఫుల్ ర్యాష్ డ్రైవింగ్. అంటే ట్రాఫిక్ లేదు కానీ ట్రాఫిక్ లైట్స్ ఎక్కువ ఉన్నాయి. లైట్స్ ఉన్నాయి, జనాలు ఎక్కువ ఉంటారు, అవతలకి ఇవతల పోతూనే ఉంటారు. సైకిల్స్ ఉన్నాయి, రిక్షాలు ఉన్నాయి, ప్లస్ చిన్న చిన్న స్కూటర్స్ ఉన్నాయి. పెడస్ట్రియన్స్ ఎక్కువ. ట్రాఫిక్ పోలీసు కూడా ఉన్నారు. ఏమంటే మొత్తం మామూలుగా అయితే ట్రాఫిక్ పోలీసులు మేము ఇంతవరకు చూడలే, కానీ ఎక్కువ నడిచే వాళ్ళే ఇక్కడ. మనం కూడా నడుచుకొని వచ్చింటే ఈ పాటికి వెళ్ళిపోతా ఉంటుంది.
మనం పోవాల్సేది జస్ట్ 2 miles ఏమో 20 minutes టైం పడుతుంది. 4 miles ready. 4 miles. 4 miles 25 minutes అంట. Okay, stop here, Daddy. Do not go anywhere. I'm scared. I don't want. మన కార్ని అయితే ఇక్కడ ఇచ్చేస్తాము, వీళ్ళకి ఇచ్చేయాలంట. ఇక్కడ పార్కింగ్ చాలా ప్రాబ్లం ఉంది. రండి, ఎట్లా ఇట్లేనా? Wait, let's go. ఇక్కడ చూడండి వాళ్ళు కార్ని ఎట్లా పార్క్ చేసినారు. అసలు బయటకి ఎట్లా తీస్తారు వీళ్ళు అర్థం కావడం లేదు మళ్ళా. చూడండి. సో లాస్ట్కి మన హోటల్ దగ్గర నుంచి ఈ స్లైమ్ మ్యూజియం దగ్గరికి రావడానికి దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. ఇప్పుడు పార్క్ చేసే కార్ని ఆ స్లైమ్ మ్యూజియం దగ్గరికి నడుచుకుంటా పోతున్నాం. ఈ హనీగాడే కంపల్సరీ స్లైమ్ మ్యూజియం అనింది. ఈ రోజంతా వేస్ట్ అయిపోతుంది టైం. ఇప్పుడు టైం ఎంతరా? 3 o'clock ఏంటి టైము. మళ్ళీ ఈవినింగ్ ఎక్కడికి పోవాలా? అవును, హ్యారీపోటర్ది. Woke up earlier. రేపు నుంచి తొందర లేయాలి. ఇట్లాంటి సిటీ టూర్ ఉంటుంది, బస్ టూరు. ఇట్లాంటి దాంట్లో కూడా వెళ్ళాలి మనం. ఇక్కడంతా సన్ గ్లాసెస్ అమ్ముతున్నారు. $5 అంట ఒక్కొక్కటి. Cash and 400 rupees అంట ఒక్కొక్కటి. లాస్ట్కి ఈ స్లైమ్ మ్యూజియం దగ్గరికి వచ్చినాం. ఇదే అంట. టికెట్ హోల్డర్స్ బుకింగ్ 3 o'clock బుకింగా? yeah, ఇంకా 3 o'clock ఉంటే వెళ్ళిపోవచ్చు అని. Okay. ఇది లైన్ ఇది 3 o'clockకి బుక్ చేసుకోవాలంట ఆల్రెడీ. ఇప్పుడైతే బుక్ చేసుకోవడానికి లేదంట. కాకపోతే వీళ్ళిద్దరికి అయితే ఓకే అన్నారు. ఒక్కొక్కరికి $50 అంట. సో వీళ్ళిద్దరు మాత్రమే లోపలికి వెళ్తున్నారు. మేమిద్దరం ఇంక బయట ఏమైనా చూసుకుంటా ఉంటాము. వీళ్ళు లోపలికి పోయేసి ఆడుకొని వచ్చేస్తారు. మీరు వెళ్తారా? బాయ్. Bye. చల్. సో మన నేమ్ బౌల్స్ లో అంతా 2 O's రావాలంట. 2 O's? సో హనీ పేరు ఊనుకు అవుతుంది కదా హనీ? Ooh, yeah. ఇది నా పేరు ఊబు. ఇది ఉనుగు, ఇది ఊబు. Nice. సో ఇక్కడంతా ఇక్కడ టాయ్స్ ఉన్నాయి, ప్లస్ ఇక్కడ స్లైమ్ ఉంది. Laughing all day. We spin around. Your hand reaches mine. Feels like I can do anything. Just give me a mountain to climb. You sing la 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 la. My God, I think I might be in love. Get rid of all your sorrows in this summer city. You'll never feel alone as long as you're with me. Get rid of all your sorrows in this summer city. There's no place on earth I would rather be. ఇక్కడ DIY బార్ ఉంది. సో ఇక్కడంతా అందరూ మేము మా ఓన్ స్లైమ్ మేక్ చేసుకోవచ్చు. Yes. వాట్ స్లైమ్ ఆర్ యు గోనా మేక్? సో ఇప్పుడు మేమిద్దరము మా ఓన్ స్లైమ్స్ చేసుకుంటాం. Yes. నాకొకటి, హనీకి ఒకటి. Yes. వాట్ కలర్ ఆర్ యు గోనా డు? I don't know. యు డోంట్ నో? నువ్వు yellow చేయి, నేను గ్రీన్ చేస్తా. Okay. Yeah. No, I'm just kidding. Okay. Thank you so much. You're welcome. You sing la 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 la. My God, I think I Look, the Statue of Liberty. Wow, Statue of Liberty ఉందంట ఇది. Yeah. నావి క్యాట్, క్రాబ్ అండ్ దిస్ బటర్ఫ్లై థింగ్. సో ఇప్పుడు బ్యాగ్ లో పెట్టేసుకొని ఇంకా బయలుదేరాం. Yes. Yay! Chalo. Daddy said I could put $50. $50 on slime. You could buy better things than Wait, slime. but I want to just see it. I Okay, want did this you one. pick Yeah, I want this. this one? Okay. So last cake pick చేసింది. you sing. Thank you. Perfect. పెట్టి ఇట్లా వెళ్ళొచ్చు. మళ్ళీ ఇది ఎగ్జిట్. ఓకే చాలు. ఇప్పుడే పిల్లలు లోపలంతా ఆడుకొని వచ్చినారు. మేము అంత లోపల టాకో బెల్ ఇక్కడ దగ్గరలోనే, అంటే దగ్గరలో ఉంటే ఒక 15 minutes వాక్ అనమాట. 15 minutes పోవడానికి, 15 minutes రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. ఫుల్ అంటే ఫస్ట్ ఏమైనా ట్యాక్సీ దొరుకుతుంది అనుకుంటే ట్యాక్సీ దొరకలేదు. సో నడుచుకుంటూ వచ్చినాము. వీళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేసినారు ఇక్కడ. Yes. వీళ్ళ పిల్లలు ఇది తీసుకున్నారంట. Yes. Wait. ఓకే, టికెట్లోనే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చినారంట. ఇది తయారు చేసినారంట. Yeah. And then I bought this. ఇది తీసుకున్నావా నువ్వు? గిఫ్ట్ షాప్ లో కొనుక్కుంటా. గిఫ్ట్ షాప్లో ఎంత? $28. 28 నువ్వు 50 అన్నావంట? $50 అన్నాను కొనుక్కోవచ్చని. సర్లే, ఓకే. నువ్వేం కొనుక్కోలేదు? Get a 50.
నీకొద్దా లేదు I don't want it. సరే వెళ్దాంపా. ఇదే స్లూమో. హనీగాడు అక్కడి నుంచి న్యూయార్క్ అన్నప్పటి నుండి ఇంకా ఇదే అంటా ఉంది. Yes. లాస్ట్కి వెళ్ళేసి వచ్చింది. హ్యాపీనా? Yes. సో హనీకి నచ్చిన స్లైమ్ స్టోర్కి అయితే వెళ్ళిపోయినాము. మ్యూజియమా స్టోరా అది ఏదో Museum and store. మ్యూజియం అండ్ స్టోర్ అంట. ఇప్పుడు జిన్ను కావాల్సినది హ్యారీ పాటర్ స్టోర్కి వెళ్ళాలా. అంతకుముందే ఇక్కడ మినిసో అని ఒక స్టోర్ ఉందంట. ఇక్కడ ఈ మినిసో స్టోర్కి ఇప్పుడు వెళ్ళాలంట. ఈ మినిసో స్టోర్కి వెళ్ళేసి దాని తర్వాత హ్యారీ పాటర్ స్టోర్కి వెళ్ళి దాని తర్వాత బ్రుక్లిన్ బ్రిడ్జ్కి వెళ్దాం. Yeah. అయిపోతుంది ఈరోజు. బ్రుక్లిన్ బ్రిడ్జ్ సన్సెట్ టైం పోతేనే మేలేమో కదా. ఇక్కడ Brooklyn బ్రిడ్జ్ Bridge, yeah. ఓకే. సో అంతలోపు సన్సెట్ కూడా అవుతూ ఉంది. అప్పుడు పోతేనే మేలంట. సో అప్పుడు వెళ్దాం. దాంతో అయిపోతుంది అనుకుంటా ఈరోజు. Yes. మళ్ళీ రేపటి నుంచి మెయిన్ అన్నీ చూద్దాం. ఇదే మినిసో స్టోర్ అంట. ఏంటో అన్ని చిన్నపిల్లలకు కావాల్సినవన్నీ ఉన్నాయి. కీచైన్స్ అన్ని కూడా ఉంటాయి. ఇట్లాంటివి అంటే క్యూట్ గా ఉంటాయి. ఇవేంటో ఇవన్నీ It's so mini. It's only for ఫేమస్ సార్ ఇది. Yeah, చాలా ఫేమస్. అవునా? LA కూడా ఉంది. ఎల్ఏలో కూడా ఉందా? యా, టెక్సస్ లో లేదనుకుంటా. సో ఐ డోంట్ నో. ఓకే. ఈ మినీస్ అన్ని ఫోన్స్ ఇట్లా ఉన్నాయా? యా, ఇక్కడ మినీ ఫ్యాన్ ఇవన్నీ. ఫోన్ కేసు. ఇక్కడ అన్ని చూసిన తర్వాత వీళ్ళు ఒక 2 సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ అన్ని ఎట్లున్నాయంటే ఇట్లా బ్లైండ్ బాక్స్ అని ఉంది. ఇక్కడ అన్ని ఇవన్నీ ఉంటాయంట. ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఇందులోది ఏదో ఒకటి వస్తుంది. ఎగ్జాక్ట్గా అవే రావు. జున్నుకి ఇది కావాలంట. సో ఇందులో కూడా ఏముందంటే ఇక తీసుకుంది ఈ బాక్స్. ఇది $40 అంట. సో ఇందులో కూడా ఇక్కడ 2 ఉన్నాయన్నమాట. ఇట్లాంటి కలర్ది ఒకటి ఉంది, ఇట్లాంటిది ఒకటి ఉంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది. కానీ జున్నుకి ఇట్లాంటి కలర్దే కావాలంట. ఇప్పుడు బిల్ కట్టిన తర్వాత మనం చెక్అవుట్ చేసిన తర్వాత ఓపెన్ చేసి చూడాలి ఈ మిస్ట్రీ బాక్స్లో ఏముందో. ఇది ఉందో మనకు కావాల్సింది ఇది. And even if you get the grey one, you ముందు can just take నీకే సరిపోతుందా? Yeah, I got these two. అవి రెండా It's like a squishy in this. సరిపోతాయి నీకు? జున్నుది ఒక్క డౌట్. జున్నుకి $40 $40 వెళ్ళిపోతుందని No, even if you ప్రాబ్లం. don't, you could paint it. సరే చూద్దాం ఏమో అదే వస్తుంది. యా. Yeah. ఒకసారి పోయేస్తా ఫోన్. yes చలో. ఇప్పుడు చెక్అవుట్ చేసిన తర్వాత చూద్దాం ఏ టాయ్ వస్తుందో. అయిందరా? yes ఇప్పుడు Checkout అయిపోయింది. ఓపెన్ చేసి చూడాలా? Yeah. let's go ahead. ఓకేనా వెళ్దామా? yes good fun. ఇక్కడ కూడా అయిపోయింది. ఇంకా డైరెక్ట్గా మన కార్ దగ్గరికి వెళ్ళేసి ఎక్కడికి పోదాం అనేది చూద్దాం. ఏ నా హ్యారీ పాటర్ స్టోర్ కి రే హ్యారీ పాటర్ స్టోర్ మళ్ళీ పోదాం నాన్న. డాడీ ఇక్కడ ఉంది మన కారు. ఇట్లా పార్క్ చేసినారు వాళ్ళని పోయి అడిగితే వాళ్ళే తీసిస్తారు. ఇప్పుడే మన కార్ అయితే తీసుకున్నాము. 2 అవర్స్కి $40 అంట. ఇప్పుడు మనము బ్రుక్లిన్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాము. ఇంతకుముందు హ్యారీ పాటర్ దగ్గరికి అనుకున్నాము స్టోర్కి. కాకపోతే జున్ను ఏమైందంటే ఇందాకే కొనుక్కున్నారు కదా వాళ్ళు టాయ్స్ ఏవో. సో ఇప్పుడు వద్దు, రేపు కానీ ఎల్లుండి కానీ వెళ్దాంలే అనింది. సో అందుకోసమనే బ్రుక్లిన్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాం. అది కూడా బాగా ఫేమస్, చూడాల్సిన ప్లేస్ అనమాట. అక్కడికి వెళ్ళేసి దాని తర్వాత టైం ఉంటే మళ్ళీ ఇక్కడికే రావచ్చు, లేదు అంటే రేపు ఎల్లుండి వెళ్ళొచ్చు. ఎక్కడికి హ్యారీ పాటర్ స్టోర్కి. Wish that I could stay in this moment forever, so I can hold you in my arms. I will carry you on my shoulders as long as I'm able. Scare the monsters under your bed. Deep in the liking for you is all I need until my heart. ఇప్పుడే మనము బ్రుక్లిన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. అందరూ కూడా ఇట్లా నడుచుకుంటా పోతున్నారు. బాగున్నాం. మీరు బాగున్నారా? ఎక్కడ ఏ స్టేట్ సార్? దోహా ఖతార్. ఇక్కడ వచ్చిన చూడడానికి ఊరికే. ఓకే థ్యాంక్స్ సార్. లేదు ఇక్కడ రెంట్ తీసుకున్నాం. మంది అక్కడ కదా టెక్సాస్. ఓకే అండి. మన సబ్స్క్రైబర్స్ చూసి మాట్లాడినారు.
అందరు ఇండియన్స్ చాలా మంది వెళ్తున్నారు. మనం కూడా నడుచుకుంటా వెళ్ళాలి అట్లా. కాకపోతే డైరెక్ట్ వచ్చేసినాము. ఒక్కసారి కార్లో అట్లా వెళ్ళేసి అవతలికి, దాని తర్వాత కావాలంటే నడుచుకుంటా వద్దాం. ఇట్లా నడుచుకుంటా ఆ లాస్ట్ వరకు వెళ్ళొచ్చు. మొత్తం 2 miles ఉంటుందంట. ఇదే బ్రిడ్జ్ స్టార్ట్. ఇంకా Wish that I could stay in this moment forever, so I can hold you in my arm. I will carry you on my shoulders as long as I'm able. Scatter buns. దీని పేరు బ్రుక్లిన్ బ్రిడ్జ్. ఈ కింద రివర్ ఏం పేరు? ఈస్ట్ రివర్ అంట. మనం ఇప్పుడు వచ్చినది మ్యాన్హంటన్ అనే సిటీ నుండి వచ్చినాము. అక్కడికి బ్రుక్లిన్ సిటీకి వెళ్తుంది. సో మ్యాన్హంటన్ కి బ్రుక్లిన్ కి మధ్యలో రివర్ ఉంటుంది. ఆ రివర్ పైన పెట్టిన బ్రిడ్జే ఇది. ఈ బ్రిడ్జ్ పేరు బ్రుక్లిన్ బ్రిడ్జ్. అంతే. ఇట్లాంటిదే ఎస్ఎఫ్ఓ లో ఉంటుంది, గోల్డెన్ గేట్ బ్రిడ్జ్. ఆ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ కూడా చాలా ఫేమస్. అది కూడా మనం వెళ్ళేసి వచ్చినాం ఎస్ఎఫ్ఓ లో. సో ఆ ఎస్ఎఫ్ఓ లో ఉండేది గోల్డెన్ గేట్ బ్రిడ్జ్, ఇక్కడ బ్రుక్లిన్ బ్రిడ్జ్ న్యూయార్క్ సిటీలో. ఇవి రెండు చాలా ఫేమస్, చూడాల్సిన ప్లేసెస్. అందుకోసం చూస్తున్నాం. Wish that I could stay in this moment forever, so I can hold you in my arm. I will carry you on my shoulders as long as. మన కార్ అయితే ఇక్కడ పార్క్ చేసినాము. మనం కార్ పార్క్ చేసేసి ఇట్లా లోపలికి వచ్చినాము. దీని పేరు బ్రుక్లిన్ బ్రిడ్జ్ పార్క్ అంటారంట. సో ఈ పార్క్లోకి వచ్చినాము. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది అంతా కూడా. మనము ఇందాక దీనిపైన నుండే, ఈ బ్రిడ్జ్ పైన నుండి ఇట్లా వచ్చినాము. ఇట్లా వచ్చేసి మనము ఇదంతా కూడా వచ్చి అక్కడ కార్ పెట్టేసి వచ్చినాము. ఇదేమో బ్రుక్లిన్ బ్రిడ్జ్. దీని ఎదురుగానే మ్యాన్హాటన్ బీచ్ ఉంది. బీచ్ కాదు, బ్రిడ్జ్ ఉంది. ఇది మ్యాన్హాటన్ బ్రిడ్జ్ అంట. ఇది Wish that I could stay in this moment forever, so I can hold you in my arm. I will carry you on my shoulders as long as I'm able. Scare the monsters under your bed, deep in the liking for you is all I need until my heart gives in. ఇక్కడ నుంచి ఇట్లా చిన్న చిన్న బోట్స్ ఉన్నాయి కదా, అట్లా వేరే చోటుకి వెళ్తూ ఉంటాయంట. ఒక $4 పెడితే వేరే బీచ్ దగ్గరికి వెళ్తాయంట, వేరే ప్లేస్కి. అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి రావచ్చు. కానీ మనం ఈ ఎండలో అవసరం లేదు. రేపు ఒకటే పెద్దది ఉంది మంది బోట్ రైడ్ టైపు. ఏ ఫెరీ సైట్ సీయింగ్ అంతా ఉంటుందా దాంట్లో? 2 hours కదా, సన్సెట్ టైం కరెక్ట్ లైట్స్ వచ్చినప్పుడు 2 hours ఉంటుంది అది. సో దాంట్లో వెళ్దాం అనుకుంటున్నాం. ఈ పార్క్లో అంతా కూడా ఇక్కడ ఇట్లా బెంచెస్ ఉన్నాయి. ఇక్కడ కూర్చుంటే ఈవినింగ్ టైమ్స్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ అంతా కూడా ఇట్లా ఇవి ఫెరీస్ వెళ్తూ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఈ స్టాచ్యూ, దీనికి మనము ఎల్లుండి వెళ్తున్నాం, డే ఆఫ్టర్ టుమారో వెళ్తున్నాం. ఇక్కడంతా కూడా చూసుకోవడం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మన కార్ దగ్గరికి వెళ్ళేసి దాని తర్వాత పియర్ 35 అనే ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలంట. మనము ఆ పార్క్ దగ్గర నుంచి ఇట్లా నడుచుకుంటా వస్తే బయటికి ఇక్కడంతా ఇట్లా ఉంది. ఇట్లనే నడుచుకుంటా పోతే ఆ రైట్ సైడ్ మన కారు ఉంటుంది. ఇక్కడ నుండి నడుచుకుంటా వచ్చినాము. ఇక్కడ మన కార్ దగ్గరే ఈ ఐస్ క్రీమ్ ట్రక్ ఉంది. వీళ్ళిద్దరూ ఈ వెనీలా ఐస్ క్రీమ్ ఒకటి, ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ ఒకటి తీసుకున్నారు. ఇది ఒక్కొక్కటి $10 అంట. $10 అంటే 800 రూపీస్ ఒక్కొక్కటి. ఇది మనము కార్ దగ్గరికి వెళ్ళే ముందు ఇక్కడ ఏదో ఫోటో స్పాట్ ఉందంట, ఫోటోస్ తీసుకోవడానికి. ఇక్కడ అందరూ ఇక్కడ నుంచి ఫోటో తీసుకుంటున్నారు. ఇక్కడ ఫోటో తీసుకుంటే ఈ బ్రిడ్జ్ బాగా కనిపిస్తుందంట. ఇట్లా వీళ్ళు కూడా ఇక్కడ ఫోటోస్ తీసుకుంటా ఉన్నారు. మళ్ళీ పెద్ద అయిన తర్వాత వచ్చి మళ్ళీ ఇక్కడే ఫోటోస్ తీసుకుంటారు. వీళ్ళు మనకు ఫోటో ఇచ్చినారు, మా నలుగురికి కలిపి. వీళ్ళకి జున్నుగా ఫోటో తీస్తూ ఉంది. అడిగినారనమాట, మనకు వాళ్ళు తీసినారు. సో అది డీల్. మనకు ఫోటో తీసింటే వాళ్ళకు మనం ఫోటో తీస్తున్నాం.
ఈ స్ట్రీట్ అంతా కూడా ఫొటోస్ తీసుకుంటూనే ఉన్నారు. అక్కడి నుండి ఇదంతా కూడా ఈ లైన్ అంతా కూడా ఇక్కడ దీనికోసమని ఇక్కడంతా ఫొటోస్ తీసుకుంటున్నారు. అవతల లైన్లో ఫొటోస్ తీసుకొని యువతకు వచ్చినాము. ఇక్కడ కూడా బాగుంది బిల్డింగ్ కూడా. ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి మళ్ళీ మనము ఇట్లా వెళ్తే ఇక్కడ మన కార్ పార్క్ చేసినాం. ఇక్కడ ఉంది మన కార్. ప్రస్తుతానికి ఒక 10 days ఈ కార్ మనది. Wish that I could stay in this moment forever, so I can hold you in my arms. I will carry you on my shoulders as long as I'm able. Scare the monsters under your bed. మన కార్ని అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ పార్క్ చేసినాము. ఇక్కడ నుంచి నడుచుకుంటా మళ్ళీ బ్రుక్లిన్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ నడుస్తామని చెప్పినా కదా ఇందాక. సో అట్లా నచ్చడానికి ఇప్పుడు వెళ్తున్నాము. ప్లస్ ఇక్కడ లైట్స్ కూడా ఇప్పుడు అంటే డార్క్ అయిపోయింది. లైట్స్ అన్నీ కూడా ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా బాగా కనిపిస్తాయి. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను. కాకపోతే ఇప్పుడు ఏమంటే ఇప్పటికే లెంత్ చాలా ఎక్కువ ఉంటుంది వీడియో. సో అందుకోసమని ఇప్పుడు ఇక్కడికే స్టాప్ చేసేసి నెక్స్ట్ వీడియో మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు Bye. చూడండి, ఈ డౌన్ టౌన్ అంతా ఫుల్ లైటింగ్తో ఎంత బాగుందో, చాలా బాగుంది. రిక్షాలో ఫస్ట్ టైం ఇక్కడ న్యూయార్క్లో. And of all places